పార్వతీపురం సీతానగరం మండలానికి ఆయుపట్టు లాంటి బల్ల కృష్ణాపురం సహా సమీప 5 గ్రామాల ప్రజల త్రాగునీటి సమస్యల త్వరలో శాశ్వత పరిష్కారం చూపుతామని ఎమ్మెల్యే బోడెల విజయ్ చంద్ర హామీ ఇచ్చారు. సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం బాలకృష్ణాపురంలో గురువారం వేడుకగా సాగింది. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు వందలాది మంది ప్రజలు బాణసంచా కాల్పులు, పూల వర్షం, బాజా భజంత్రులతో ఘన స్వాగతం పలికారు. ప్రజల హర్షధ్వానాల మధ్య గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే ప్రజలను కలిసి వారి యోగక్షేమాల కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నారు. ఈ రోజు కూడా నా మీ సెక్రటరీకి చెప్పడం జరిగింది. ఈ రోజు వెళ్ళంటే సాయంత్రం మాట్లాడతాను. రేపటి నుంచి ఆ డ్యామేజ్ పోల్స్ తీసి కొత్త పోల్స్ పెట్టే కార్యక్రమాన్ని కూడా చేపడతాను. ఇంకొక 6 పోల్స్ టెంపుల్ కావాలన్నారు. టెంపుల్ కూడా డ్యామేజ్ పోల్స్ ని కొత్తవి అయితే కొత్తవి, డ్యామేజ్ అయితే డ్యామేజ్ తీసి ఆ పోల్స్ కూడా వేయించే బాధ్యతని తీసుకుంటున్నాను. ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇక పెన్షన్ విషయానికి మాట్లాడాలి. ఈరోజు చాలా మంది అవ్వలు మీరు వితంతు పెన్షన్ కావాలని, మా ఇంట్లో పెద్ద ఆయన చనిపోయారు నాకు పెన్షన్ కావాలని చాలా మంది ఉన్నారు. మీ అందరికి కూడా ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు పెడుతున్నాం. రేపు వచ్చే నెల ఆగస్టులో కొత్త రేషన్ కార్డులు పెడుతున్నాం. ఎవరికైతే పెన్షన్ ఉండి చనిపోతే వాళ్ళ భార్యకి ఇమీడియట్ గా పెన్షన్ ఇస్తున్నాం. ఎవరైతే పెన్షన్ ఉండి పెద్ద ఆయన చనిపోతే ఇమీడియట్ గా చాలా వాళ్ళ వైఫ్ కి ఇమీడియట్ గా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఎవరికైతే పెన్షన్ లేని ఆయన చనిపోయి వితంతువులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా త్వరలోనే ఒక లిస్ట్ రెడీ చేస్తున్నాం. ఆ లిస్ట్ ఎలా రెడీ చేస్తున్నాం అంటే, చాలా వరకు రేషన్ కార్డుల్లో తల్లిదండ్రులకి పెన్షన్ రావట్లేదు. ఎందుకు కొడుకు ఎవరికి ఉద్యోగం లేదంటే ఎవరికో ఉండడం వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అందుకే రేషన్ కార్డులు కూడా సపరేట్ చేసి కుటుంబాలు సపరేట్ గా పెట్టి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ 60 సంవత్సరాలు ఉండే వాళ్ళకి 60 సంవత్సరాలకి, కొత్తగా చనిపోయిన ఎవరైనా భర్తలు ఉంటే వాళ్ళందరికీ భార్యలు అందరికీ వితంతు పెన్షన్ కూడా పెట్టడం జరుగుతుంది. పాత కాలంలో మన ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఎవరైతే పెన్షన్ దారుడు వాళ్ళు చనిపోతే వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా మీ ఊరికి కూడా 3వ 2వ పెన్షన్స్ కూడా విడుదల చేస్తాం. ఇంతకు ముందు కూడా ఎన్ని వచ్చాయి, ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు వేసాం. అలాగే స్కూల్ బ్యాగులు ఇచ్చాం, పుస్తకాలు ఇచ్చాం, యూనిఫామ్ ఇచ్చాం, షూస్ ఇచ్చాం. అంటే మీ పిల్లల చదువు బాధ్యత కూడా మేమే తీసుకున్నాం. రేపటికి కావాల్సిన మీ క్యారేజీలు కూడా పెట్టవసరం లేదు. ఉదయం వదిలేసి పిల్లలకి అందే ఆలోచన కూడా లేకుండా మంచి భోజనం కూడా స్కూళ్ళలోనే పెడుతున్నాం. సన్న బియ్యం భోజనం పెడుతున్నాం. ఇంత గొప్పగా చూస్తున్న ప్రభుత్వం నాకు తెలిసి ఇంకెవరు లేదో తెలుగుదేశం ప్రభుత్వంలోనే చేస్తున్నారు. ఇది మీరందరూ గుర్తెరగాల్సిన అవసరం ఉంది. ఇంతకు ముందు మీరు మాట్లాడాలన్నా భయం, ఎవరో చేంజ్ చేస్తారో భయం, మీ పొలం మీరు తీసుకెళ్లిపోతాడేమో భయం. కానీ ఇప్పుడు భయం లేదు, స్వతంత్రం ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం తెలుగు వారి కోసమే కష్టపడుతుంది. తెలుగు వారి అభ్యుదయం కోసం ఆలోచించే పార్టీ కాబట్టి మరి ముఖ్యంగా ముసలికి అలాగే వృద్ధులకి ఏదైనా మంచి చేయాలనే ఆలోచనతోనే ప్రభుత్వం ఉంది. మీ అందరికీ న్యాయం చేసే బాధ్యత ప్రభుత్వంగా ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకుంటున్నాను మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలందరికీ అలాగే వచ్చిన వివిధ గ్రామాల నుంచి వచ్చిన ముఖ్య నాయకులందరికీ పేరు పేరు నమస్కారాలు. మరి ముఖ్యంగా ఆఫీసర్స్ కూడా అందరూ కూడా సమీభావంతో మీరందరూ ఉన్నందుకు చాలా సంతోషం. అలాగే మీ ఊరికి ఒక పశువుల హాస్పిటల్ ఉంది, అది కూడా నాకు అప్లికేషన్ ఈ రోజు వచ్చింది. దీన్ని నేను మంత్రి గారితో మాట్లాడి కొత్తగా ఫండ్స్ తీసుకొచ్చి ఆల్రెడీ కండెమ్డ్ అయిపోయింది అన్న. కండెమ్డ్కి వచ్చేసిందా? కండెమ్డ్కి అయిపోయిందంటే పడగొట్టేసే పరిస్థితికి వచ్చింది కాబట్టి కొత్త హాస్పిటల్కి ప్రపోజల్ పెట్టి త్వరలోనే హాస్పిటల్ కట్టించే విధంగా, స్టాఫ్ కూడా తక్కువ ఉన్నారా మనకైనా, ముందు హాస్పిటల్ అయితే కట్టించే విధంగా మన ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరు పశువులు చూసుకుంటున్న ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ఉంటున్న హాస్పిటల్ ని తిరిగి ప్రారంభించుకునే విధంగా, కొత్త బిల్డింగ్ ని ఓపెన్ చేసుకునే విధంగా ఈ రోజే ఇంటికి వెళ్ళగానే మంత్రి గారితో మాట్లాడి ప్రపోజల్ ఇచ్చే బాధ్యతను కూడా తీసుకుంటున్నాను. సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఏ సమస్యలున్నా ముందు మీరు సచివాలయంలో ఉండాల్సిన అవసరం ఉంది. సెక్రటరీ గారు మీకు మరొకసారి చెప్తున్నాను, అందరి ముందున్నా